సదా నన్ను నడిపే నీ చెలిమే ఎందుకు సీత ఇలా చేశావు? నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? చుట్టూ అందరూ ఉన్నా నేను ఒంటరి వాడిననే విషయం నీకు తెలుసు కదా. అమ్మా నాన్నల ప్రేమని, అన్నా తమ్ముళ్ళ అభిమానాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని అన్నీ నాకు అందించావు. అసలు భార్య అంటే ఎలా ఉండాలో అలా ఉండేదానివి. నన్ను చిన్న పిల్లాడిలా చూసుకొని ఇలా అనాథం చేసి వెళ్ళిపోతావా? ఇది నీకు న్యాయంగా ఉందా సీత? రామ్, రారా. తీసుకో. తీసుకోండి సార్. రామ్, రామ్, బాధపడకు. పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. లేదురా, నా సీత బ్రతికే ఉంది. ఇప్పటికీ నా మనసుకు అదే అనిపిస్తుంది కార్తీక్. సీత నాకు దూరం కాదు. ఎక్కడో చోట తను ప్రాణాలతో ఉందని నాకు అనిపిస్తుంది. ఏదో ఒకరోజు తిరిగి నా దగ్గరకు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. రామ్, కొన్ని నిజాలు నమ్మడం కష్టమేరా, కానీ నమ్మాలి. పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఎవరు ఏం చెప్పినా నా మనసు మాత్రం తను బ్రతికే ఉందని చెప్తుందిరా. నా మనసు మాటే నమ్ముతానురా. ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే నా గురించి తెలిసిపోతుంది. ఆయనకి తెలిసింది అంటే వచ్చేస్తారు, నన్నింటికి తీసుకుని వెళ్ళిపోతారు. నేను ఆయన కళ్ళ ముందే చనిపోతాను. ఆ బాధతో ఆయన కూడా బ్రతకరు. ఈరోజు వెళ్ళిపోవాల్సిందే. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఈ ఫోన్ మోగుతూనే ఉంటుంది. హలో, ఎవరండి? పని పాట లేదా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? శాంతమ్మా, నేను కౌసల్యని మాట్లాడుతున్నాను. అమ్మా, మీరా? ఎవరో అనుకున్నానమ్మా, నన్ను క్షమించండి. పర్వాలేదులే. అయినా అంత కోపం ఎందుకు శాంతమ్మా? ఈ సమయంలో ఫోన్ చేస్తే కోపం రాదా మరి? అది సరేగాని, ఆ అమ్మాయి జానకితో మాట్లాడాలనిపించింది.
అందుకే ఫోన్ చేశాను శాంతమ్మ. ఒకసారి పిలుస్తావా? అలాగే అమ్మా. జానకి, అమ్మ జానకి,